లేపాక్షి మీకు ఐడియా ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్లో సుమారు 10,000 ఎకరాలు 9,000 నుంచి 10,000 ఎకరాలు కేటాయించి దాని మీద రుణాలు తీసుకొని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టకుండా మళ్ళీ బ్యాంక్ ఆక్షన్కి అయితే అవి ఆక్షన్లో 500 కోట్లు తీసుకొని ఈ 1000 కోట్ల ప్రాపర్టీని వాళ్ళు దారాదత్తం చేసుకునేటువంటి పరిస్థితి వెళ్ళింది అధ్యక్ష. తర్వాత సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ ఏదో నిర్ణయాలు తీసుకొని అవి రద్దు చేసే కార్యక్రమం చేసినట్టుంది, అదేమిటో తెలియదు కానీ బట్ అటువంటివి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దీంతో పాటు ల్యాండ్ లోజర్స్ ఎవరైతే ఉన్నారో, పరిశ్రమలకి భూములు ఎవరైతే ఇచ్చున్నారో వారికి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి అవకాశాల ప్రకారంగా కనీసం నాన్ టెక్నికల్గా వారి అర్హత బట్టి ఆ ల్యాండ్ లోజర్స్కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒక విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. వారికి ఉద్యోగం రాదు, వారికి ఇచ్చినటువంటి తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు. సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించవద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా గారు మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. కంటిన్యూ చేయండి సార్. సభను కంట్రోల్ కానీ విప్పులు కంట్రోల్ చేయడానికి అధ్యక్షుల వారు. అదేవిధంగా ఏదైతే ఈ భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయినటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నష్టపోతున్నారు అధ్యక్ష. వారు ముందే కోట్లాది రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, కానీ వారికి అందులో కనీసం ఒక ఉద్యోగ అవకాశం, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అధ్యక్ష.